హలో హాయ్, దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. గ్రూప్ 2 మిత్రులందరికీ స్వాగతం. మనం గ్రూప్ 2కి సంబంధించి 80 రోజుల్లో ప్రిపేర్ అవ్వడానికి అద్భుతమైన వ్యూహం గురించి సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుంది అనుకున్నాం. ఆల్రెడీ ఈ రోజున సెప్టెంబర్ 1న ఏమి చదవాలో ఆ ప్లాను శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో గ్రూప్ 2 ప్రిపరేషన్ 80 డేస్ ప్లాన్లో పొందుపరచడం జరిగింది. రైట్, ఏం చదవాలి ఇవాళ? సో సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుందన్నాం. ఈ సెప్టెంబర్ 1న 2024 ఈ రోజున డే 1 షెడ్యూల్ చెప్పబోయే ముందు మీతో ఒక అంశాన్ని మాట్లాడతా. డే 1 షెడ్యూల్లో మొట్టమొదట ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ 2 సబ్జెక్టులు ఈరోజు తీసుకున్నాం. ఈ 2 సబ్జెక్టులలో కొంత సిలబస్ కవర్ అయిన తర్వాత ఒక 4 or 5 or 6 డేస్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేస్తారు. అటు తర్వాత ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీని యాడ్ చేస్తారు. మనం 80 రోజుల ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్న తర్వాత ఇది ప్రారంభించారు. నామకే వాస్తే గాలివాటుగా కాదు. ఆల్రెడీ ఎవరిబడి నోస్ వీఆర్ హ్యావింగ్ 30 years ఎక్స్పీరియన్స్. సో కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో ఎక్కడ చదవాలా, ఏది చదవాలా, ఏది చదివితే బిట్ వస్తుంది, ఆ ఓరియంటేషన్లో ఇది నడుస్తోంది. ఓకే మిత్రులారా, మీరు కూడా ప్రిపరేషన్ ఆ విధంగా ఉండాలి. దయచేసి 2008 లాగు, 2011 లాగు, 2016 లాగు, 2019 లాగు ప్రిపరేషన్ అవ్వద్దండి. ఈ సంవత్సరాలు ఎందుకు చెప్పారంటే ఇవన్నీ మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన సంవత్సరాలు. రైట్, సో కాబట్టి ఇందులో షెడ్యూల్ డే 1లో ఏపీ హిస్టరీ ఏం చదవాలో చెప్తున్నా చూడండి. ఏపీ హిస్టరీలో మొట్టమొదట ఆంధ్రుల చరిత్ర ఆధారాలు ఇవాళ కవర్ చేయాలా. చిన్న టాపిక్ అనేరో, సరదా అంతా తీరిపోతుంది, ఎందుకంటే ఆధారాలన్నీ తీసుకోవాలి కదా. ఆంధ్రుల చరిత్ర ఆధారాలు తీసుకోవాలా. ఏంటి గోపాల్ రెడ్డి, ఆంధ్రుల చరిత్ర ఆధారాలు ఏమేమి చదవాలా? ఆధారాలు అనగానే మనకు శాసన ఆధారాలు, నాణ్యాల ఆధారాలు, కట్టడాలు ఆధారాలు, తర్వాత సాహిత్య ఆధారాలు, సాహిత్యంలో దేశీయ రచనలు, విదేశీ రచనలు ఉంటాయి. ఇవి చదువుకునేటప్పుడు ఏ ఓరియంటేషన్లో చదవాలి? ఎస్, ఇందులో మనం చదివేటప్పుడు ఏదైనా ఒక సాహిత్యం చదివితే ఆ సాహిత్యంలో ఏ కాన్సెప్ట్స్, ఏ అంశాలను పొందుపరచడం జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు గాన కరెక్ట్ అయితే ఈజీ అయిపోతుంది. అది బాగా అర్థం కావడానికి ఒక మోడల్ క్వశ్చన్ను మీరు గమనించండి. ఏమేమి చదవాలో తర్వాత నేను మాట్లాడతా. ఏపీ హిస్టరీ చదవాల్సిన టాపిక్ ఆంధ్రుల చరిత్ర ఆధారాలు. మోడల్ క్వశ్చన్, ఈవాల్టి సిలబస్లో మోడల్ క్వశ్చన్ చూడండి. ముందు మీకు ఆల్రెడీ ఒకటి నేర్పించేశాను. ఏమని? ఇది ఫస్ట్ చూడాలి ఎవరైనా. ఇక్కడ ఏమడిగాడు, పై ప్రకటనలలో ఏమడిగాడు, సరైనవి రైట్ స్టేట్మెంట్స్ అడిగాడు. అది మైండ్లో పెట్టుకొని ఆప్షన్స్ చదవాలి. ఈ తీరు మీకు అలవాటైపోవాలి. ఇప్పుడు స్టేట్మెంట్ ఏ, అపస్తంభ ఋషి గృహ్య సూత్రాలను కృష్ణానదీ తీరంలో ఉండగా రచించాడు. ఈ అపస్తంభుడు ఆంధ్రుల చరిత్ర ఆధారాలు చదివేటప్పుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఆల్రెడీ మీకు ఒకటి ఇందులోనే ఒకటి తెలిసిపోయింది. ఏమి? గృహ్య సూత్రాలను రచించాడు. ఇట్ సెల్ఫ్ ఇది ఒక క్వశ్చన్ అవుతుంది మీకు. గృహ్య సూత్రాలను ఎవరు రచించాడు అని. రైట్, సో ఈ గృహ్య సూత్రాలను కృష్ణానదీ తీరంలో ఉండగా రచించాడు. రాంగ్ అండి. ఇది ఎక్కడ రచించాడు మిత్రులారా? యమునా నదీ తీరంలో రచించడము జరిగినది. ఎక్కడ? యమునా నదీ తీరములో రచించడము జరిగినది. తొందరగా ముగిస్తాను, ఎందుకంటే నాకు టైం చాలా షార్ట్గా ఉంది కాబట్టి. రైట్, ఇక అపస్తంభ ఋషి గురించి, ఆయన ఇతర రచనలు, ఆయనకి ఏముని బిరుదు ఉంది, అవన్నీ తర్వాత చెప్పుకుంటూ వస్తాను. రెండోది బి స్టేట్మెంట్, స్థానిక చరిత్రల రికార్డులకే గ్రామ కవెలలు అని పేరు. ఇది చూడండి, స్థానిక చరిత్ర రికార్డులు, దీనికి ఏమని పేరో తెలుసా? కైఫీయత్తులు అని పేరు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్.
నెక్స్ట్ సి సోమదేవరాజీయమును కూచి మంచి జగ్గా రచించారు. రైట్. కూచి మంచి జగ్గా ఏం రాశాడు? సోమదేవరాజీయమును రచించారు. రైట్. సో ఇక్కడికే చాలా వరకు తగ్గొట్టచ్చు. సి ఉన్నది, చెప్తాను ఎలా చేయాలో. ఆంధ్రుడు తేల్ నదీ తీరాన అందకపురము నిర్మించినట్లు శరి వనిజ జాతక కథలో చెప్పబడినది. రైట్. ఇది చూసారా, ఇందాక నేను చెప్పాను సాహిత్యాలు చదివేటప్పుడు ఆధారాల్లో ఇలా చదవాల. శరి వనిజ జాతకం, భీమసేన జాతకం, శ్వేత గజ జాతకం, ఇట్లాంటివన్నీ మీరు రావాలి. ఆల్రెడీ శ్వేత గజ జాతక అడిగేశాడు. రైట్ మిత్రులారా, ఈ రకంగా చదవాలి. రెండు కరెక్ట్ అన్నాం అంటే ఏది కరెక్టు? సి మరియు డి. ఆన్సర్ ఎక్కడ ఉంచండి, సి మరియు డి. అర్థమవుతుందండి? సో ఇది ఇక్కడికి అయింది. అంటే ఏపీ హిస్టరీ ఈ యొక్క చరిత్ర ఆధారాలు చదివేటప్పుడు ఏం చదవాలా మిత్రులారా? ఈరోజు టాపిక్లో శాసనాలు చదవాలా, ఆ శాసనాలు ఏం చెప్పబడిందో చదవాలి, ఆ తర్వాత నాణెములు చదవాలా, అవి ఎవరి కాలానికి చదవాలి, అందులో ఏమి డిపిక్ట్ అయి ఉంటాయో చదవాల్సిన అవసరము ఉంటుంది. ఆ తర్వాత నిర్మాణాలు అంటే కట్టడాలు, పురావస్తు కట్టడాలు చదవాలా, అందులో శిల్పాలు కూడా వస్తాయి, శిల్ప రీతులు కూడా చదవాలి. ఇదో సాహిత్యం, దేశీయ రచనలు విదేశీయ రచనలు చదివి అందులో పొందుపరిచిన అంశాలు చదివితే ఆ టాపిక్లో వచ్చే 1 లేక 2 ప్రశ్నలను మీరు ఆన్సర్ చేయవచ్చు. ఒక బిట్ అయితే గ్యారెంటీగా ఉంటుంది. ఓకేనా మిత్రులారా? ఇట్లా చదవాలా. మరింత వివరంగా చదవడానికి చెప్పడానికి నాకున్న సమయం చాలా షార్ట్. ఇంత సైంటిఫిక్గా నేను మీకు చేయడానికి కారణం ఏంటంటే లక్షలాది మంది విద్యార్థులు సరైన ప్రిపరేషన్ ప్లాన్ లేక, ఏది చదవాలో తెలియక సంవత్సరాల తరబడి చదువుతున్నారు అనేటువంటి ఆలోచనలో నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని పుట్టుకొచ్చింది. ఇది పూర్తిగా 80 రోజుల పాటు ఉచితంగా చేస్తూనే ఉంటాను. అంటే ఓపిక కూడా గమనించమని అడుగుతూ ఉండా. నెక్స్ట్ మీరు దీంట్లోకి వెళ్తారు. చూడండి మిత్రులారా, నెక్స్ట్ ప్రీవియస్లో ఈరోజు పాలిటీ షెడ్యూల్లో ఏమి చదవాలా? పాలిటీ, ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యము చదవమన్నా. అయితే ఈ భారత రాజ్యాంగము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని నేను 4 భాగాలుగా చేశాను. ఈ చారిత్రక నేపథ్యాన్ని నేను ఎన్ని భాగాలు చేశాను మిత్రులారా? 4 భాగాలు. అందులో 4 భాగాలు చేశాము. అందులో మొదటి భాగాన్ని ఈవేళ చదవమన్నాను. ఆ మొదటి భాగం ఏమిటి అనేది నేను చెప్తాను, మీరు చూడండి. ఈ మొదటి భాగం మీరు ఏమి చెప్తాను, ఏమి చదవాలనేది మీరు గమనించండి మిత్రులారా. గమనిస్తున్నారా? నెక్స్ట్ ఆ మొదటి భాగంలో ఏం చదవాలా చూడండి. 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1773 రెగ్యులేటింగ్ చట్టము చదవాలా. ఆ తర్వాత 1784 పిట్ ఇండియా చట్టాన్ని కూడా చదవాలా. సో ఇవి ఈరోజు షెడ్యూల్లో పొందుపరచడము జరిగినది. మిత్రులారా, ఇందులో ఏం చదవాలా అనేది మీరు చూడండి. ఒక మోడల్ కోసం చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్. పాలిటీ చదవాల్సిన టాపిక్ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యము, అవేంటో చెప్పాను. క్వశ్చన్ చూడండి. రెగ్యులేటింగ్ చట్టం 1773కు సంబంధించి స్టేట్మెంటు ఏం నేర్పించారు మీకు? ఇక్కడ చూడండి ఏమన్నాడు వాడు? సరైనవి అంటే రైట్ స్టేట్మెంట్సే. కంపెనీ ఉద్యోగుల అక్రమాలను అరికట్టింది. ఎవరట అరికట్టారో? 1773 చట్టాన్ని మీరు లింక్ చేసుకోవాలి ఈ స్టేట్మెంట్స్కి. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకంటే వారన్ హేస్టింగ్స్ వచ్చే నాటికే ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమాలకు, అవినీతికి నిలయంగా ఉండేది. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అందువల్ల కంపెనీ ఉద్యోగుల అక్రమాలను ఇది అరికట్టింది. 2, ఈస్ట్ ఇండియా కంపెనీని సంస్కరించింది. ఎస్, మోడిఫైడ్ చేశారు, దానికి రీడిఫైన్ ఇచ్చారు. ఎందుకంటే ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం వచ్చి భారతీయులను జలగల్ల ఎట్లా పట్టి
పీల్చేసిందో సొంత బ్రిటిష్ జాతీయులే ఇంగ్లాండ్ పార్లమెంట్లో నెత్తినోరు కొట్టుకున్నారు. అందుకనే ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక ఆర్డర్లో పెట్టాలని చెప్పేసి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అది 1773తో అది సాధ్యమైందనమాట. కరెక్ట్. నెక్స్ట్, ఈ చట్టం ద్వారా ఏర్పాటైన సుప్రీంకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం చేసే చట్టాలను వీటో చేసే అధికారం ఉంది. ఏమడిగాడు? మీకు అందరికీ తెలిసి ఈ చట్టం వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? గవర్నర్ జనరల్ ఎవరు? సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పాటైంది? సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇది ఇట్లా చదవకూడదండి. ఇవన్నీ బేసిక్స్ అండి. ఇవన్నీ 2008కి సరిపోయినాయి కానీ 24కు సరిపో. అందుకని నేను క్వశ్చన్లోనే ఇచ్చేసాను, ఈ చట్టం ద్వారా ఏర్పాటైన సుప్రీంకోర్టుకు అని. అంటే ఇంకా ఆల్రెడీ మీకు అది తెలిసిపోయింది. బెంగాల్ ప్రభుత్వం చేసే చట్టాలను వీటో చేసే అధికారం ఉంది. నో, ఇవ్వలా. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభంలో చాలా అధికారాలు పరిమితం. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ అండి, దీని ద్వారా ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక మండలి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరిన కంపెనీ ఉద్యోగి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒకరిని ఇందులో చేర్చారు. అతని పేరు ఏమన్నాడో ఫ్రాన్సిస్ అన్నారు, కానీ రాంగ్ అండి. అతని పేరు బార్వెల్. కాబట్టి ఇది కూడా ఏమిటండి? రాంగ్. అంటే మనకు సరైనవి ఏంటండి? ఏ మరియు బి అంటే ఒకటి సరైనది. ఏమైంది మిత్రులారా? ఒకటి సరైనది. ఇలా చట్టాలని చదవాలా. పిట్ ఇండియా చట్టాన్ని చదివేటప్పుడు కూడా అట్లాగా చదవాలా. ఇందాక చెప్పినట్టుగా చదవకూడదు మిత్రులారా. యాప్లో మరింత వివరంగా ఇచ్చాను ఏం చేయాలా అన్నది. మీకు ప్రిపరేషన్ రివిజన్ ప్లాన్లో ఇది ఉపయోగపడుతుంది. ఇలా చెప్తున్నాను. ఇంకా సూపర్ మెంటర్షిప్ కోర్సులో ఇంకా ఎక్కడ చదవాలా, ఏ ఓరియంటేషన్ చదవాలా, రకరకాలైనటువంటి పాయింట్స్ను సూపర్ మెంటర్షిప్లో చేరిన వాళ్ళకి అందిస్తాను. ఫుల్ కోర్సులో చేరిన వాళ్ళకి అందిస్తాను. వాళ్ళకి అందులో నేర్పిస్తాను. మరీను ఒక్క ఫ్రీ కోర్సులో ఇలా చెప్తున్నా అంటే సూపర్ మెంటర్షిప్ కోర్సులో నేను ఏం చేస్తాను మీరు ఒకసారి గమనించండి. నౌ కమ్ టు ద పాయింట్. సో దగ్గరకు వచ్చాం మిత్రులారా. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటి అనేది చూడండి. సో ఇప్పుడు ఈ 80 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో మీరు దీనికి ఏమి 80 డేస్ మిత్రులారా, 80 డేస్ ప్రిపరేషన్ ప్లాన్. సో ఈ 80 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? మీరు రివిజన్ ప్లాన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఏం చేయాలా? హౌ టు రిజిస్టర్ మిత్రులారా. స్టెప్ 1 ఏం చేయాలి మీరు? స్టెప్ 1 శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి మీరు ఈ యాప్ని. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత స్టెప్ 2లో ఏం చేయాలి మిత్రులారా అంటే, స్టెప్ 2లో అక్కడ ఎన్రోల్ అని ఉంటుంది. ఆ ఎన్రోల్ బటన్ను నొక్కండి. ఈ ఎన్రోల్ బటన్ నొక్కిన తర్వాత మీకు కొన్ని ఫీల్డ్స్ వస్తాయి, అవి నింపుకోండి. నింపే క్రమంలో పాస్వర్డ్ ఖచ్చితంగా 1010 ఇవ్వండి. సొంత పాస్వర్డ్స్ చెల్లవు. ఇక్కడ ఏదైనా మీకు సలహా కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి. స్టెప్ 4 ఈ విషయానికి సంబంధించి ఏదైనా సందేహాలుంటే 8074940030కి మీరు సందేహాలకు రిక్వెస్ట్ పెట్టండి. అండ్ 1 చాయిస్, ఒకవేళ మీకు 60 పేజెస్ మెటీరియల్ కావాలి, డెమో చూడాలనుకున్నా కూడా మీరు దీనికి వాట్సాప్ చేయవచ్చు. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నది మిత్రులారా. అర్థమవుతుందండి? ఇవి మీరు ఫైన్గా చేసుకోండి. డెఫినెట్గా మీకు వారు సహాయం చేస్తారు మిత్రులారా. రైట్. సో కాబట్టి మీరు ఈ సహాయాన్ని చేసేటప్పుడు డెఫినెట్గా కూడా మీరు ఆలోచన చేస్తారని ఆశిస్తున్నా. మరి నెక్స్ట్ షెడ్యూల్ ఇక కొనసాగుతుంది. 80 రోజులు మనకి పండుగ ఉండదు, ఆదివారం ఉండదు, శనివారం ఉండదు, సెకండ్ సాటర్డే ఉండదు, తుఫాన్ ఉండదు, ఏముండదు, కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాడి.